జనగామ జిల్లా జడ్పీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. బీఆర్ఎస్ ఓటమితో నిన్నటి నుంచి మనస్తాపంతో సంపత్ రెడ్డి ఉన్నారు. సోమవారం రోజు కడియం శ్రీహరితో ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. అనంతరం తన ఇంటికి వెళ్లారు. అక్కడే పాగాల గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నేతలు శోకసంద్రంలో మునిగిపోయారు. హన్మకొండలోని చైతన్యపురిలోని నివాసంలో గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు సంపత్ రెడ్డిని నగరంలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తూ ఉండగానే సంపత్ రెడ్డి మృతి చెందారు. 8 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ లో సంపత్ రెడ్డి కుమారుడు మృతి చెందాడు. ఇటుక బట్టీల వ్యాపారం చేసే సంపత్ రెడ్డి 2004లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గత జడ్పీటీసీ ఎన్నికల్లో చిల్పూర్ మండల జడ్పీటీసీగా గెలుపొందారు. తర్వాత జడ్పీ చైర్మన్ అయ్యారు. జడ్పీ చైర్మన్ గా ఉంటూనే జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. మృతదేహాన్ని స్వగ్రామం రాజవరానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జనగామ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, జిల్లా జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు.